సో కంక్లూజన్ ఏంటంటే నువ్వు కూడా ఒక ఆడియన్స్ లాగా మిగిలిపోకుండా స్టేజ్కి పర్ఫామ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాన్స్. చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకోవాలని కూడా చాలా మందికి ఉంటుంది, కానీ దాని మీద ఇన్వెస్ట్ చేయలేరు. ఎందుకంటే ఒక గిటార్ కాస్ట్ చాలా ఎక్కువ, అలానే ఏ ఇన్స్ట్రుమెంట్ చూసుకున్నా దానికి ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే ఈ ఆర్ట్ ఫామ్లో అసలు ఖర్చు లేకుండా ఒక ఆర్ట్ని నేర్చుకోవచ్చు. ఈరోజు మనం ఒక అద్భుతమైన సంగీత ప్రపంచంలోకి అడుగు పెడదాం, అదే బీట్ బాక్సింగ్. మీరు ఎప్పుడైనా నోటి ద్వారా డ్రమ్స్, సంగీతం లేదా బేస్ సౌండ్స్ విన్నారా? అవును, అంటే మీరు ఇప్పటికే బీట్ బాక్సింగ్ అంటే ఏంటో తెలుసు. బీట్ బాక్సింగ్ అనేది ఒక వాయిస్ ఆర్ట్ ఫామ్. మనం మన నోటి ద్వారా లిప్స్, టంగ్ వాడి డ్రమ్స్ లాంటి సౌండ్స్, మ్యూజికల్ బీట్లు క్రియేట్ చేయడం. అంటే మ్యూజిక్ ట్రాక్ లేకుండా మన మౌత్నే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకోవడం. హిప్ హాప్ నుంచి వచ్చిన ఈ బీట్ బాక్సింగ్ ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తుంది. ఒకసారి ఈ క్లిప్ చూడు. ఒక కాన్సెప్ట్ లాగా ఉంది కదా, అది బీట్ బాక్స్ బ్యాటిల్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బీట్ బాక్సర్సే. అంత ఫేమ్ ఉంది బీట్ బాక్సింగ్ కి. ఇప్పుడిప్పుడే ఇండియాలో కొంచెం పాపులర్ అవుతుంది. బీట్ బాక్సింగ్ అనే ఆర్ట్ ఫామ్ లో ఇన్స్ట్రుమెంట్స్ అసలు ఏం వాడడం. ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఒక మ్యూజికల్ ట్రాక్ ప్రొడ్యూస్ చేయడమే ఈ ఆర్ట్ యొక్క గొప్పతనం. చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకోవాలని కూడా చాలా మందికి ఉంటుంది, కానీ దాని మీద ఇన్వెస్ట్ చేయలేరు. ఎందుకంటే ఒక గిటార్ కాస్ట్ చాలా ఎక్కువ, అలానే ఏ ఇన్స్ట్రుమెంట్ చూసుకున్నా దానికి ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే ఈ ఆర్ట్ ఫామ్ లో అసలు ఖర్చు లేకుండా ఒక ఆర్ట్ని నేర్చుకోవచ్చు. ఏ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు. నీకు కావాల్సిన ఒక ఇన్స్ట్రుమెంట్ నీ మౌత్ తోనే డ్రమ్స్ ప్లే చేయొచ్చు, మౌత్ తోనే ట్రంపెట్స్, మౌత్ తోనే బాంగో డ్రమ్స్, మౌత్ తోనే సింథసైజర్స్ కూడా చేయొచ్చు. ఇవే కాదు, ఇంకెన్నో మ్యూజికల్ ట్రాక్స్ ని కవర్స్ లాగా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడియం డ్రాప్స్ ఉన్నాయి. పాపులర్ మార్టిన్ గెరిక్స్ సాంగ్ యానిమల్స్ ని బీట్ బాక్స్ తో ఇలా ట్రై చేయొచ్చు. బీట్ బాక్సింగ్ మెయిన్ 3 సౌండ్స్ తో స్టార్ట్ చేస్తాం. అదే ఇవి ప్రాక్టీస్ చేస్తూ మనం ఎన్నో రకాల బీట్లు క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ చూడు, ఆర్ ఈ ప్యాటర్న్ చూడు. ఈ 2 ప్యాటర్న్స్లో నేను వాడింది ఆ మేజర్ 3 సౌండ్సే. ఇండియాలో కూడా బీట్ బాక్సింగ్ చాలా పాపులర్గా మారుతుంది. ప్రతి ఒక్క స్టేట్కి ఒక కమ్యూనిటీ ఉంది. అలానే మన తెలుగు పీపుల్ కోసం కూడా హెచ్పీడి అని హైదరాబాద్ కమ్యూనిటీ ఫామ్ అయింది. బీట్ బాక్స్ నేర్చుకోవాలంటే మీకు అవసరమైనది ఒకటి, అది ప్రాక్టీస్. సో కంక్లూజన్ ఏంటంటే నువ్వు కూడా ఒక ఆడియన్స్ లాగా మిగిలిపోకుండా స్టేజ్కి పర్ఫామ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాన్స్. ఏ ఇన్స్ట్రుమెంట్, ఏ సెటప్ ఏం అవసరం లేదు. మహా అంటే ఒక 1 వీక్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే స్టేజ్కి పర్ఫామ్ చేయొచ్చు. అండ్ బీట్ బాక్సింగ్ అంటే ఎవరికి తెలియదు కదా, సో రియాక్షన్ బ్యాడ్గా ఉంటుంది అనుకుంటే మాత్రం ఈ క్లిప్ చూడు. అది నా ఫస్ట్ లైవ్ పర్ఫార్మెన్స్, కానీ దాని రెస్పాన్స్ చూడు ఎంత బాగుందో. సో అంతే బ్రో, అదే బీట్ బాక్సింగ్ అంటే. నేను ఈ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు పీపుల్కి బీట్ బాక్సింగ్ అనే ఆర్ట్ ఫామ్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి క్రియేట్ చేసా. ఈ ఛానల్లో నేను మొత్తం బీట్ బాక్సింగ్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే పెడతా. నేర్చుకోవాలని ఉన్నా ఆర్ ఇంట్రెస్టెడ్గా ఉన్నా కానీ నా కాంటెంట్ని చెక్ చేయి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు బీట్ బాక్సింగ్ వీడియోస్ చేస్తూ మళ్ళీ కనిపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.